We will start. I'll just introduce everyone. Okay. Chala. Okay. So thank you everyone for blessing this event. Thank you everyone for coming to this event. Teaser, I think everyone liked the teaser. 4 లాంగ్వేజ్లో చేసాం. యాక్చువల్లీ రిపీటెడ్ కొడితే కొందరు బోర్ కొట్టింది కనబడింది. బేసిక్ ఏంటంటే ఏ లాంగ్వేజ్లో బాగుందా అని జస్ట్ అనుకుంటున్నా. అన్నిట్లో ఏ లాంగ్వేజ్లో పంపించినా కానీ అందరికీ ఇదే స్ట్రైట్ లాంగ్వేజ్ అన్నట్టు అనిపిస్తుంది. మా టీం ఎవరైనా కన్నడ కానీ తమిళ్ కానీ అదర్ లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్లో స్క్రీనింగ్ చేసినా కానీ ఇది స్ట్రైట్ ఫిలిమా, తమిళ్ స్ట్రైటా, కన్నడ స్ట్రైటా అని వచ్చింది. అందుకే నేను 5 టీజర్స్ వేయాల్సి వచ్చింది. So I'll introduce my team once. She is Santoshi. Tanu oka dancer and actor also. This is Anurup, the main lead. మా టీం అంతా అది ట్రైలర్లో చూపించినట్టు అంతా ఏమంటారా ట్రైలర్ ఉంది కదా, ఎనర్జెటిక్ అట్లా ఉండరు, అంతా కామ్ గోయింగ్ ఉన్నారు మొత్తం. షీ సోనాలి is also an actor. Manasa actor and మా సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్ నిఖిలేష్, he is also a lawyer. సో ఒక్కొక్కరికి మైక్ ఇస్తాను, ప్లీజ్ స్పీక్ 1 minute. ఓకే, we have limited time. Hello everyone. Hello everyone. My name is Santoshi. I'm very glad to be a part of this movie. Teaser all languages lo chala baga vachindi. I'm very excited to watch the film. It's very glad to work with hero and the director Shirin Garu. Shirin Garu is very supportive. I'm very happy to be a part and looking forward for the movie. Thank you. Good afternoon everyone. My name is Sonali Garje. ఈ మూవీ ప్రేమించొద్దు మూవీ నా ఫస్ట్ మూవీ, డెబ్యూ మూవీ. సో ఇది జస్ట్ ఒక మూవీ కాదు, ఇది ఒక ఇమోషన్ నాకు. ఎందుకు అంటే లైక్ నేను ఈ మూవీలో యాక్ట్ కూడా చేశా అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్లో డైరెక్షన్ టీంలో కూడా ఉండే. సో ఇట్ వాజ్ వెరీ క్రేజీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ షిరిన్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ప్రేమించొద్దు మూవీ అంటే అందరూ లైక్ లవ్ అఫేర్స్ అండ్ ఆల్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో ఈ మూవీ ఇన్ఫ్లుయెన్స్ బట్టే ఉంది. సో ఫ్రెండ్స్ ఏం చేస్తారు అదే మేము చేయాలి అని అనుకుంటారు, బట్ అది తప్పు. సో ఏ ఏజ్లో ఏ పని చేయాలి దాని గురించి ఉంది ఈ మూవీ. అండ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఈరోజు ఇక్కడ ఉన్నా. ఫైనలీ చాలా వెయిట్ తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత వీఆర్ హియర్. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ షిరిన్ గారు అండ్ టీమ్ అండ్ మై పేరెంట్స్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ నా రోల్ వచ్చేసి దీంట్లో లైక్ సర్కాజం అండ్ యాటిట్యూడ్ గర్ల్ అనమాట. చదువు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అండ్ లైక్ కానీ స్కిల్స్ ఉంటాయి, లైక్ ఏదో నేర్చుకోవాలి, ఏదో సాధించాలి అని ఉంటుంది. సో మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు. ప్లీజ్ సపోర్ట్ అస్. June 7th మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి చూడండి. మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అనురూప్ రెడ్డి. ఇది 3rd ఫిలిం అండి నాది. ఇంతకుముందు బందూక్ అండ్ శేఖరంగర్ అబ్బాయి 2 సినిమాలు చేసిన. సో ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వారికి చాలా థ్యాంక్స్ అండి, సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఈరోజు టీజర్ 2 లాంచ్ అయింది. చాలా ఆనందంగా ఉంది. చాలా ఇయర్స్ కష్టం తర్వాత ఫైనల్లీ మేము June 7th రిలీజ్కి రెడీ ఉన్నాం. అండ్ ప్రేమించొద్దు అంటే లైక్ అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఓన్లీ అడల్ట్ అట్లా వెళ్ళాలని ఏం లేదు. ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ చిల్డ్రన్ని దగ్గరుండి మరి చూపించాల్సిన సినిమా ఇది. మీరు సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఇలాంటి కంటెంట్ సెంట్రిక్ ఫిలిమ్స్ని దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇట్లాంటి సినిమాలు ఇంకా మన ముందుకు ఇంకా ముందు చాలా సినిమాలు వస్తాయి. మనం ప్రీవియస్గా చూసుకుంటే చాలా సినిమాలు కంటెంట్ సెంట్రిక్ సినిమాలు చాలా మంచిగా బాక్స్ ఆఫీస్ దగ్గర గాను క్రిటికలీ అక్లెయిమ్డ్ చాలా మంచి పేరు వచ్చినాయి. సో ఈ సినిమా కూడా అదేవిధంగా అందరూ ప్రశంసలు వస్తాయని అనుకుంటున్నాను.
అండ్ నాకు ఇందులో లీడ్ రోల్ ఇచ్చినందుకు శిరీనన్నకి చాలా థ్యాంక్ఫుల్. యాక్చువల్గా అన్న ఇది ఫస్ట్ ఫిలిం అయినప్పటికీ ఫీచర్ ఫిలిం ఒక 12 పైగా షార్ట్ ఫిలిం చేసినాడు. షార్ట్ ఫిలిమ్స్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. లైక్ అన్ని విధాలుగా ఒక 12+ ఫిలిమ్స్ ఆయన చేసి ఇది ఫస్ట్ ఫిలింకి డెబ్యూట్గా ఒక ఆల్మోస్ట్ 3 years కష్టంతో 5 లాంగ్వేజెస్లో చేయడం జరిగింది. సో దయచేసి ప్లీజ్ ఎవ్రీవన్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సినిమాని సపోర్ట్ చేయండి. స్వెట్ అండ్ బ్లడ్ పెట్టి తీసినాం ఈ సినిమా. ఆల్మోస్ట్ ఒక 3 years చాలా న్యాచురల్గా, వెరీ రియలిస్టిక్గా మన పక్కింట్లో జరుగుతున్న స్టోరీలాగా అనిపిస్తుంది మనకి స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు. మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అండ్ అందులో ఈ సినిమాలో అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, ప్యాడింగ్ ఎవరు లేరు, చిన్న సినిమా అని అట్లా చూడకండి. సినిమా చూసిన తర్వాత ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ మీకు గుర్తుండిపోతుంది. సినిమా చూసిన తర్వాత ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా గుర్తుండిపోతుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అంతా బాగా పెర్ఫామ్ చేయించినారు అన్న. సో దానికి క్రెడిట్ గోస్ టు శిరీన్ శ్రీరామ్ అన్నకి. చాలా బాగా పెర్ఫామ్ చేయించినాడు. అలాగే ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, క్యాస్ట్ అండ్ క్రూ మొత్తంకి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఇంత మంచి సినిమా అవకాశం ఇచ్చినందుకు. మీడియా మిత్రులకి, పెద్దలకి అలాగే థ్యాంక్స్ అండి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీలేఖ. ఇది నేను ఇంట్లో హీరోకి చెల్లిలా యాక్ట్ చేశాను. సో యా, ఓకే దెన్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ శరీరన్న. అందరికీ నమస్కారం. నా పేరు మోనికా రాజేంద్రన్. ఐఎమ్ సింగర్ అండ్ ఈ సినిమాలో నేను ఒక ఫుల్ లెంత్ పాట పాడాను. అండ్ ఇన్ ఆల్ 5 languages I have sung one song in each language. I have seen this entire journey of the making of the film with Shireen, because I know Shireen since a long time. And athani hard work ki really, like generally it is said that making a film is like delivering a baby. Idi nenu ekkado vinnanu, but I have literally seen the whole process. So kudos to the entire team. Congratulations to all of them. I hope ఈ ఫిలిం మీ అందరికీ కూడా నచ్చుతుంది. అండ్ నా పాట డెఫినెట్గా వినండి. థ్యాంక్ యూ సో మచ్. యా, షూర్. ఈ క్షణాన ఎందుకంట ఇంత తొందర, ఎలాంటి సూచనంటూ లేదు ముందరా, ప్రతిదీ కొత్తగానే ఉందిగా, మరి ఇదేమిటో కథేమిటో, హాయివింతగా గుండె నిండుగా దాచుకుందుకో. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్ అండి. షిరీన్ చాలా మొండోడు, అంటే నేను కాలేజ్ టైం నుంచే తెలుసు. సో నేను వాడు అంటాను. సో షిరీన్ ఎంత మొండోడు అంటే ఏది వదిలిపెట్టాడు. నా కాలేజ్ టైం నుంచే తెలుసు. అంటే మేము షార్ట్ ఫిల్మ్ చేసినాము కలిసి, ఫోటోగ్రఫీ చేస్తుండే. అండ్ ఈజ్ టు బి సపోర్టివ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఫర్ ఎవ్రీ వన్. చాలా విషయాల్లో చాలా సపోర్ట్ చేస్తుండే. అండ్ నేను కూడా ఈ సినిమా చూసిన అంతకుముందు. అండ్ ఐ సీన్ ఈ స్ట్రగుల్. అంటే చాలా ఇయర్స్ నుంచి నాకు తెలుసు షిరీన్ సినిమా తీస్తున్నాడు, ఇండిపెండెంట్గా తీస్తున్నాడు, వేరే లాంగ్వేజ్లో డబ్బింగ్ చేస్తున్నాడు అని విన్నాను, కానీ చూడనే కుదరలేదు. బట్ ఫైనలీ ఐ గాట్ టు సీ ద ఫిలిం ఆల్సో. అండ్ ఈజ్ ఆల్సో బీన్ స్ట్రగ్లింగ్. ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఎంత కష్టపడ్డాడు, డబ్బింగ్ స్టైల్ ఎంత కష్టపడ్డాడు, మేకింగ్ స్టైల్ ఎంత కష్టపడ్డాడు, మిగతా ఇష్యూస్ వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డాడు, హౌ ఈజీ ఫైటింగ్. అంటే ఒక సినిమా ఐడియా నుంచి ఎగ్జిక్యూట్ చేయడానికి, అంటే అది కూడా వేరే వేరే లాంగ్వేజెస్లో డబ్ చేసి రిలీజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో అదంతా ఓవర్కమ్ చేసి ఒక్కడే ఫైట్ చేసి ఎమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్గా ఇదంతా ఈ స్టేజ్కి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ షిరీన్. అండ్ దిస్ ఫిలిం ఈజ్ వెరీ ఒరిజినల్ అండి. షిరీన్ ఈజ్ ఎ వెరీ ఒరిజినల్ ఫిలిం మేకర్ అండ్ ఐడియా ఈజ్ వెరీ ఒరిజినల్, ఫిలిం ఈజ్ వెరీ ఒరిజినల్. మీకు అది చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇట్స్ హానెస్టీ ఇన్ ద ఫిల్మ్. అండ్ చిన్న సినిమాలకి మీడియా మిత్రులు, మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయండి. అండ్ కొత్త ఫిలిమ్స్, కొత్త ఫిలిం మేకర్స్ ఒరిజినల్ వాయిస్ అని వచ్చినప్పుడు సపోర్ట్ చేయండి. యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. యూ లైక్ ద ఫిలిం. ఇఫ్ యూ లైక్ ద ఫిలిం, స్ప్రెడ్ ద వర్డ్. ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ చెప్పండి నచ్చితే, సినిమా నచ్చితే. అండ్ డూ సపోర్ట్ న్యూ ఫిలిమ్స్ అండ్ న్యూ స్టోరీ టెలర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మందిని ఎంతోమంది ఏడ్చిన,
ఎంత దారుణంగా ఇది చేసినా మా కళ్ళకి నీళ్ళు రావంటారు, కానీ ఏడిపించాడు శ్రీరామ్. ఎందుకంటే సినిమా నేను ఒక్కరిని చూశాను. చాలా మంది సినిమా తీసాం అంటున్నారు, బట్ అకార్డింగ్ టు మై వ్యూ అతను ఎమోషన్ తీశాడు. ఇప్పటికీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి కదా, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. సో సినిమా తీసిన వాళ్ళు 1-2 సినిమాలతో ఆగిపోతారు, ఎమోషన్ తీసిన వాళ్ళు ఒక్కొక్క సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతారు. సో అది శ్రీరామ్ గారు చేసి నిరూపించారు. ఐ ఫీల్ ద ఫిల్మ్. నేను ఇప్పటికీ ఆ ప్రతి క్యారెక్టర్ నేను అనుకున్నాను, ఫస్ట్ ఆర్టిస్టులు చూసిన తర్వాత ఎవరూ లేరు, అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, మళ్ళీ వాళ్ళ కాస్ట్యూమ్స్ కానివ్వండి, వాళ్ళ లొకేషన్ కానివ్వండి, ఏంటి ఇది ఒక తమిళ సినిమా లాగా ఉంది అని అనుకున్నాను. అయితే నాకు చాలా రోజుల నుంచి నేను వింటున్న విషయం ఏంటంటే, తమిళ్లో చాలా మంది డైరెక్టర్లు వస్తారు, ఇలాంటి సినిమాలు తీస్తారు, మన తెలుగు వాళ్ళకి ఇలాంటి ఒక రా ఫిల్మ్, ప్యూర్ ఫిల్మ్ తీయడం చేత కాదు, ఎమోషన్ తీయడం చేత కాదు అని చెప్పి విన్నాము. కానీ ఫస్ట్ టైం తెలుగులో శ్రీరామ్ డిడ్ దట్. ఆ తమిళ్ ఫేవర్ ఏదైతే ఉంటుందో అది ఇంతకుముందు ప్రేమిస్తే సినిమా కావచ్చు, ఇంకొక సినిమా కావచ్చు, న్యాచురల్ లొకేషన్స్, న్యాచురల్ సెటప్స్ ఏవైతే ఉంటాయో అలా తీస్తారు కదా. ఈ ప్రేమించుడు సినిమా అలా ఉందండి. నేను ఒక్కనే చూసే సినిమా మీ అందరిలోంచి, అందుకే నేను ఇంత ఎక్కువ మాట్లాడగలుగుతున్నాను, ఇంకా మాట్లాడతాను కూడా. సో ఒక్కొక్క క్యారెక్టర్ ఇంతకుముందు ఇలా చూసినప్పుడు ఎవరిని గుర్తుపట్టలేదు, బట్ నాకు ఇప్పుడు ఆ క్యారెక్టర్ గుర్తుపడుతున్నాను. వాళ్ళు ఇంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ వచ్చింది అంటే ఎక్కడ అతి లేదు, ఎక్కడ తక్కువగా లేదు. ఆ కొత్త వాళ్ళకు అంత నీట్గా ఎన్ని రోజులు కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ ఎక్సలెంట్ పర్ఫార్మర్. ముఖ్యంగా అనురూప కొన్ని దాంట్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ హీరోయిజం ఎలివేషన్స్ కానీ, ఆ యొక్క ఎమోషన్స్ స్టోరీకి సరిపోయేటట్టు మాత్రమే ఇస్తాడు అబ్బాయి. అది తీసుకునే కెపాసిటీ, ఏది ఎంత కరెక్ట్ అనేది చెప్పే కెపాసిటీ డైరెక్టర్ది. చాలా బాగా చేశారు. మానస కావచ్చు, దాంట్లో ఉన్న హీరోయిన్స్ కావచ్చు, ముఖ్యంగా చెల్లి క్యారెక్టర్ కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. అక్కడ కూర్చున్న అమ్మాయి ఇలా అంటుంది, నాకు రాదు, బట్ ఇలా అంది. ఆ ఎక్స్ప్రెషన్స్ ఇద్దరిచ్చే ఎక్స్ప్రెషన్స్ కూడా సినిమాటిక్ గా, ఎమోషనల్ భాగంగా చాలా బాగా వచ్చాయండి. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ మూవీ. చిన్న సినిమా అనే బదులు ఎక్సలెంట్ ఎమోషన్ అనేది దీనికి పేరు పెట్టవచ్చు సినిమాకి. సో ఈ సినిమా థియేటర్లలో వెళ్ళిన తర్వాత సినిమా చూసిన వాళ్ళు నచ్చలేదు అని చెప్తే నాకు తెలిసి వాళ్ళు సినిమా చూడడానికి పనికిరారు. క్రిటిక్స్ కి ఇది ఒక అగ్ని పరీక్ష. రివ్యూ రాసే వాళ్ళు కూడా దీని గురించి బ్యాడ్గా రాస్తే వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి పనికిరారు అనేది నేను ఇప్పటి నుంచే చెప్తున్నాను. మీరు రాసి పెట్టుకొని సినిమా చూసిన తర్వాత దీన్ని క్రిటిక్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరండి. క్రిటిక్ చేసే వాళ్ళు కూడా ఈ సినిమాని ఎవరు ఉండరు. క్రిటిక్స్ అందరూ తప్పకుండా, రివ్యూస్ అందరూ తప్పకుండా చూసి 10 మందికి ఇది తీస్తే ఇలాంటి సినిమా కాదు, ఎమోషన్ తీయాలి, అతను ఎమోషన్ తీశాడండి. మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు క్యారెక్టర్స్, స్టోరీస్ అని అంటే న్యాచురల్ మన లైఫ్ లోంచి చుట్టుపక్కల సినిమా చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, అరే మన చుట్టుపక్కల జరుగుతుంది, మనం అక్కడ కూర్చుంటే ఎలా ఉంటుంది, మన పక్క కాలనీలో ఎలా జరుగుతుంది, ఎలా మాట్లాడుకుంటారు, మన పక్కన ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటారు తన వ్యూస్ అనేది చూసుకుంటారు. నేను చెప్పాను యాక్చువల్గా చూసినప్పుడు, సినిమా చూడకముందు నేను శ్రీరామ్కి చెప్పాను, సినిమా ఆర్టిస్ట్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారా మీరు పోస్టర్ చూస్తే నాకు ఇంకొంచెం బెటర్గా సెలెక్ట్ చేసుకున్నది అనిపిస్తుంది అంటే, ఆయన అన్నారు నో నేను కూడా బాగానే సెలెక్ట్ చేసుకున్నా అనుకుంటున్నా అనే విషయం చెప్పారు. సినిమా చూసిన తర్వాత సీనియర్ ఆర్టిస్టుల్ని తీసుకుంటే ఈ ఎమోషన్ రాదు. సీనియర్ ఎవరైతే ఉంటారో, అంటే వెల్ నోన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, దాంట్లో ఆ ఆర్టిస్టులను మనం ఊహించుకుంటాం, కానీ ఒరిజినల్ ఎమోషన్ని మాత్రం ఊహించుకోం. ఈ సినిమా 3 గంటల సినిమా, కన్నార్పకుండా చూడగలిగే సినిమా. థియేటర్లో ఆ యొక్క అపీరెన్స్ 100% మిస్ అవ్వద్దు. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు, 10 మందికి చెప్తారు. అక్కడ క్యాప్షన్ కూడా పెట్టారు, తల్లిదండ్రులు పిల్లలకి తప్పక చూపించాల్సిన సినిమా అని చెప్పి. కాదు, ప్రతి పిల్లవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు చూపించాల్సిన సినిమా ఇది. ప్రతి టీనేజర్స్ వాళ్ళ తల్లిదండ్రులకు చూపించాల్సిన సినిమా ఇది. సినిమా అంటే ఇలా ఉంటుంది, మేము సినిమాలు చూసి పాడడం, ఇలాంటి సినిమాలు చూసి మేము నేర్చుకుంటాం. ఇది మౌత్ పబ్లిసిటీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఏ రేంజ్కి వెళ్తుందో నా ఇమాజిన్కి అందట్లేదు. నేను చూశాను కాబట్టి నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. అండ్ మనిషి పరంగా చూస్తే శ్రీరామ్ నాకు బై ద ప్రొఫెషన్ ఐఎమ్ అన్ అడ్వకేట్, బై ప్యాషనేట్ ఐఎమ్ ఫిల్మ్ మేకర్. ఫర్ దిస్ ఫిల్మ్ ఐ యాక్టెడ్ యాజ్ సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్. సో పర్సనల్గా శ్రీరామ్ నాకు తెలుసు, గత చాలా రోజుల నుంచి 10-12 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఆఫ్ హిజ్ ఫోటోగ్రఫీ అండ్ ఆయన క్యారెక్టరైజేషన్ కూడా నాకు, ఆయన మాట్లాడే విధానం దగ్గర నుంచి అయితే, ఆయన ఒబీడియన్స్ ఏదైతే ఉందో, ఆయన పట్టుదల ఏదైతే ఉందో, వే ఆఫ్ థింకింగ్ సెన్స్ ఏదైతే ఉందో, ఐ లైక్ వెరీ మచ్. సో సినిమా ఆయన ఒక ఫోటో తీస్తేనే ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి దాంట్లో, ఇంకా సినిమా తీస్తే ఎలా ఉంటుందో అని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత నేను చెప్పాను, సినిమా చూసిన తర్వాత నేను చూసింది చిన్న కంప్యూటర్లో చూపించాను. నేను మంచి స్పీకర్ పెట్టారు, బట్ కంప్యూటర్లో చూశాను.
ఆ థియేటర్లో చూస్తే ఇంక ఎమోషన్ ఎలా ఉంటుందో అనేది నేను ఇప్పటికీ ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ. సో థ్యాంక్స్ ఫర్ షిరీన్ శ్రీరామ్ గివింగ్ ఎక్సలెంట్ వండర్ఫుల్ ఫిల్మ్. సో మీ అందరికీ నచ్చుతుంది, 100%గా నచ్చుతుంది, నా కాన్ఫిడెన్స్ అది. మీరు దీని తర్వాత 10 మందికి మీ రివ్యూస్గా చెప్పాలి, క్రిటిక్స్ కూడా చెప్పి ఇలాంటి సినిమాలు చూసి 100 మంది ఉన్న పెద్ద 100 కోట్లు పెట్టిన సినిమా కాదు, ఇలాంటి సినిమాకి నీ రివ్యూ ఏంటో, నీ సత్తా ఏంటో సినిమా తెలుస్తుంది, దీనికి రివ్యూ రాయండి అనే విషయం చెప్పండి. ఐ ప్రామిస్ యూ లైక్ వెరీ మచ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ శ్రీరామ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటర్ టీమ్ అండ్ ఎంటర్ ప్రొడక్షన్ అండ్ క్యాస్ట్. థ్యాంక్ యూ. తీసుకున్నారు, ఇది పబ్లిక్కి తీసుకుపోవాల్సింది ఏదైతే ఉందో మీరు జస్ట్ ఒక నామినల్గా మీరు థియేటర్కి వదలండి, అందులో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళే మౌత్ పబ్లిసిటీతో 100% ఫిల్మ్ స్ప్రెడ్ చేస్తారు. ఐ ఛాలెంజ్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి, అందరికీ ఆల్ ద బెస్ట్. యాంకరింగ్ చేస్తా ఉంది పాపం, తనకు నిజంగానే తెలుగు సరిగ్గా రాదు. మా పిఆర్ఓ